కానీ మనకు కనిపిస్తుంటాడు ఇప్పుడు దేవుడు. మనకు కనిపించే రూపానికే అర్చ అని పేరు. అర్చ రూపంలో మనం దేవుడు చూస్తామా చూడవా? మీ ఇళ్ళల్లో దేవుడు ఉన్నాడా? ఎంతమందికి? అందరికీ. మరి దేవుడు చూస్తున్నారా అని అడిగామనుకోండి, అంటే కొంచెం ఆలోచిస్తాం. అంటే కనిపించేవాడిని మనం విశ్వసించగలిగే యోగ్యత మన మనస్సులో పరిపాకం చెందాలి. మన మనస్సులు అట్లా పక్వం కావాలి. ఇక్కడ ఈ గోవింద క్షేత్రం అక్కడ ఈ ప్రాంతీయులందరినీ కూడా మంచిగా పరిపాక నిష్ఠులుగా ఉండేట్టుగా తీర్చిదిద్దాలి అని ఆశిస్తూ మీ అందరికీ మంగళం చేస్తున్నాం. ఇలాంటి అనేక క్షేత్రాలని ఏర్పాటు చేసే శక్తి భగవంతుడు స్వామికి అనుగ్రహించుగాక అని ప్రార్థన చేస్తున్నాం. జై శ్రీనారాయణ. పీఠానికి ఇచ్చినటువంటి వైష్ణవ సంఘం ప్రధానంగా యాదగిరాచార్య స్వామి, రామానుజాచార్య స్వామి వీళ్ళందరూ కమిటీగా మీరు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే మనకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి మన పీఠానికి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్గా మన రామ్మోహన్ దాస్ గారు, అలాగే మన శశిధర్గా పివి నరసింహారావు గారు, అలాగే మెంబర్గా రమేష్ గారు, మన సెక్రటరీగా నారాయణ ప్రసాద్ సావా గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్గా మన కొండపల్లి వెంకటరమణయ్య గారు, వీరంతా కూడా ఉన్నారు. వారి యొక్క కృషి చేత ఈ కార్యక్రమం చాలా వైభవంగా ప్రయత్నించారు. ఇది క్రితం సంవత్సరం మహాలక్ష్మి యాగం ఇక్కడే చేస్తాం ఒక్కరోజు. ఆ తర్వాత వెంటనే శంకుస్థాపన, మళ్ళీ మన మహాలక్ష్మి యాగం అష్టలక్ష్మి యాగం జరిగింది. అష్టలక్ష్మి యాగం అది జరిగింది. ఇప్పుడు ప్రతిష్ట సంవత్సర కాలంలో దగ్గర నుండి నిలబడి చేశారు.